ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. సొంతం పెదనాయనేనంట బిడ్డని పెదనాయన అంటే ఇక బిడ్డ అన్నట్టే కదా, బిడ్డని నానా విధాలుగా వేధిస్తుండని ఆత్మహత్య చేసుకుందంట. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే నిజామాబాద్ జిల్లా అంట. అలాది నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి బతుకుదేరు కోసమని కొంపెల్లికి వచ్చిరంట. ఆ కొంపెల్లిలో ఈ పెదనాయన ఆయనే ఉంటాడంట, వీళ్ళ అమ్మనాయన ఆడికే పోయిరంట. ఇక వాళ్ళ పనాలు చేసుకుంటే బతుకురంట. ఈ మధ్య కాలంలో ఏం చేసిరంట, పెదనాయన వీళ్ళయ్య ఇద్దరు కలిసి, ఈ అమ్మాయిల అయ్యా పెదనాయన ఇద్దరు కలిసి ఓ ఫైనాన్స్లో 5 లక్షల రూపాయలు తీసుకురంట. 5 లక్షల రూపాయలు తీసుకొని ఇక ఏదో వ్యాపారం చేసిరో ఏం చేసిరో అలా పనాలు చేసుకురు. అయితే ఈ అమ్మాయి వాళ్ళ నాయన ఏం చేసినట్ట, ఈ మధ్యలో మరి ఆర్థికంగా ఇబ్బంది అయిందో ఎట్టనో పాడైపోను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినట. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన కాడి నుంచి తలిగిండట పెదనాయనకి ఈ అమ్మాయి అమ్మటి. ఈ అమ్మాయి ఒక తమ్ముడు ఉండట, తల్లి. అయితే ఎప్పుడు చూసినా కానీ మీ అయ్య నాకు 5 లక్షల రూపాయలు ఫైనాన్స్ ఇప్పించినా 2.5 లక్షల రూపాయలు కట్టాలి, మీ భాగం పైసలే, మీ ఈఎంఐ పైసలే అని గడుకోసారి వేధించడం మొదలుపెట్టినట్టు. వీళ్ళు అమ్మాయి కానీ అమ్మాయి వాళ్ళ తల్లి ఏమనుకున్నట, అసలు ఇన్ని రోజుల దాకా ఈ ముచ్చటే మాకు చెప్పవైతివి, మీ తమ్ముడు నువ్వు కలిసి ఏం తీసుకురో మాకు తెలియదు, చచ్చిపోయినాక వచ్చి పైలాడుతున్నావు బావా, ఇది కరెక్ట్ కాదనేమో తల్లి. పెదరాడి నాకు సంబంధం లేదు, అది మీ ఇప్పుడు అన్నదమ్ములు మీరిద్దరు చూసుకురు, అది లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఆ సంగతే మాకు తెలియదు, అసలు పైసలు తీసుకున్న సంగతే మాకు తెలియదు, ఏనాడు కూడా బతుకున్న నాడు మాకు ఎప్పుడైతే చచ్చిపోయినాక వచ్చి అడిగితేవని పిల్ల తల్లి ఇద్దరు అన్నారట. అయినా సరికల్లా ఈ మూతవారు ఏం చేసిండట, బిడ్డ మీ అయ్యనే చంపిన, పెద్ద నాకు సమస్య కాదు ఇది, మీరెంత లెక్క అని ఒకసారి అన్నాడట. ఆమె లేఖ రాసింది, చచ్చిపోయే ముందర లేఖ రాసింది. ఎందుకు చచ్చిపోయింది ఫస్ట్ అంటే, ఈ అమ్మాయి అంట బాత్రూంలో స్నానం చేస్తుందంట. బాత్రూంలో స్నానం చేస్తుంటే చిన్నగా పోయినట్ట ఈ లుచ్చ, ఈ పెదనాయన లుచ్చ పోయినట్ట, పోయి తలుపు కొట్టినట్ట. ఎవరు అనేసరికల్లా ఇంట్లో ఆమె ఉండి ఆ డాడీని స్నానం చేస్తున్నా అని చెప్పిందట. బయట తర్వాత పెట్టపోయేసరికల్లా చిన్న లోపలికి పోయినట్ట. లోపలికి పోయేసరికల్లా బాత్రూమ్ కాడికి పోయి చిన్న కిటి కాడకు పోయినో ఏడంగా పోయినో చిన్నగా వీడియో తీసినట్ట. అమ్మాయి వీడియో తీసి మర్యాదగా నా పైసలు నాకు గడితేనేమో కట్టిరు, లేకపోతే వీడియో మొత్తం బయట పెడతా అని చెప్పిందట. క్లియర్గా అమ్మాయి లెటర్లో మెన్షన్ చేసింది, మా నాయననే చంపిండట ఈయన పైసల కోసం, మీరెంత లెక్క అని అన్నాడు. ఒకసారి మమ్మీ నా వీడియోలు గిట్ట తీసిండు, నేను చచ్చిపోతా మమ్మీ అని చెప్పిందంట. లెటర్ రాసిందంట. తల్లి ఎడావుడిగా ఇంటికి వస్తారు కల్లా ప్యాన్ కూరేసుకొని చచ్చిపోయింది. పైన సొంతం బిడ్డ అన్నాడు పెదనాయన అంటే ఆరి సన్నాసి బాడుకావు, సొంతం నీ తమ్మిని బిడ్డ అంటే నీ బిడ్డ అన్నట్టే లెక్క. నీ పైసలు నాశనం అయిపోయినాయి, 1,00,000 రా నాయన, 5 లక్షల రూపాయలు ఇద్దరు పొత్తుల, అలా నీ 2.5 లక్షలు ఉన్నట్టే లెక్క. పోనీ 5 లక్షలు ఆయన మీ తమ్ముడే ఇవ్వాలనుకో, దానికి పద్ధతి ఉంటుంది, అడిగే పద్ధతి ఉంటుంది. నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయి సామానంతా బయట వేస్తావు, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా ఖరాబు చేస్తావు, మళ్ళీ నీ సొంతం తమ్మిని బిడ్డ స్నానం చేస్తుంటే వీడియోలు తీసి బయట పెట్టి నిన్ను ఏం చేయాలంటే అది చేస్తా నా పైలకు పడే అంటే, మొగదిక్కి లేని సంసారం దగ్గర గన్ని పాయలు ఉంటాయా ప్రజలారా? గిసవంటి లంగా బాడుకావులు దొరికిరు దునియా మీద. సొంతం పెదనాయన కూడా గిట్ట వేధిస్తే అమ్మాయి ఉత్త పుణ్యా చచ్చిపోయా. బీటెక్ ఏమో చదువుతుందంట, 17 సంవత్సరాల అమ్మాయి. ఆమెని ఎన్ని రకాల టార్చర్ పెట్టినో చూడరిగా. ఆమె క్లియర్గా చెప్పిందంట లెటర్లా, మా పెదనాయనకు మాత్రం శిక్ష బరాబర్గా పడాలి. పెదనాయననే మెన్షన్ చేసింది ఈ లుచ్చ పేరు, ఎందుకంటే ఇక ఇడు లుచ్చనేది మాత్రం ఆమె కాదు కదా, మా పెదనాయనకు బరాబర్గా శిక్ష పడాలని సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఇంకో గసమైన ముచ్చట వచ్చింది. ఇవాళ ఇంకో ముచ్చట ఏం చెప్పిందంటే, పేపర్లో వచ్చిన ముచ్చటే సేమ్ ఇలాంటి ముచ్చటే. బంధువులే రా బంధువులు అవుతారంట, దగ్గరోళ్ళే దూరం వాళ్ళు ఇవ్వలేరంట, బంధువులే రా బంధువులు. 817 అత్యాచారం సామూహిక అత్యాచార కేసులు నమోదు మన తెలంగాణలో. 817 అత్యాచార కేసులలో సామూహిక అత్యాచారంలో బంధువులేనంట, బయటోడు ఇవ్వలేనంట. సామెత ఏ తప్పు చెప్పకుండా పెద్దలు చెప్పింది. పుట్టగది లేనోడు సుట్టపావని గుంజలాడైన సామెత ఉండే కదా, ఇంకో గదే అన్నట్టు ఇది. బయటోడు ఒకడు కాదంట, అంతా బంధువులేనంట, దగ్గరోళ్ళే వాళ్ళపైన సామూహిక అత్యాచారాలు చేయడం, లేకపోతే వాళ్ళని వేధించడం, చంపడం, గిసోటి మొత్తం తెలంగాణలో 817 మంది గిసోటి పని చేసిరంట. ఆత్మహత్యల్లో 6, ఎస్సీ ఎస్టీలపై దాడుల్లో 5వ స్థానం. ఎస్సీ ఎస్టీలపైన దాడులు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం అంట 5వ స్థానంలో ఉందంట. ఇంకా చూడరు, మళ్ళీ పొద్దుగల లేస్తే కథలు పడతారు రాజకీయ నాయకులు, మాకు కులాలు లేవు మతాలు లేవు, మేమంతా ఒకటే, మా గడప లోపలనే మేము ఉంటాం, బయటికి వెళ్ళినాక అందరూ మనసులేమంటారు. కానీ దేశం మొత్తంలో తెలంగాణ అంట 5వ స్థానంలో ఉందంట ఎస్సీ ఎస్టీ కేసులల్లో. ఇక చూడరు, ఇక కులం ఎక్కడ లేదు చెప్పురిగా. కుల వివక్షత అనేది ప్రతి క్షణం అనుక్షణము కులంతో నడుస్తుంది. దేశం కాదు మన రాష్ట్రం అయితే ఇంకా ఏ నెంబర్ ఉందంట, 5వ స్థానంలో ఉంది మన రాష్ట్రం. ఆహార కల్తీ కేసులో నమోదు దేశంలో అగ్రస్థానం. ఆహార కల్తీల విషయంలో మాత్రం ఇంకా ఏ నెంబర్ ఉందంట. భారతదేశంలోనే ఆహారాలు మన తినే తిండిలా కల్తీ ఎక్కడ జరుగుతుంది, ఏ రాష్ట్రంలో జరుగుతుందంటే మన తెలంగాణ రాష్ట్రంలో కల్తీ జరుగుతుందట. ఇంకా చూడరు కథ.
చెప్తారు. చెప్తందుకైతే మీ రాజకీయ నాయకులకు సిగ్గు శరం ఏమి లేదు. ఇటువంటి సిగ్గు శరం తప్పిన వాళ్ళని జనాలు ఎట్లా నమ్ముతారో నాకైతే తెలుస్తలేదు. కానీ అది ఇవాళ ఒకనాడు చేసిన ముచ్చటేం కాదు, ఈ ఏడాది 2 ఏళ్ళ నుంచి చేసింది కాదు. ఆ పొద్దు నుంచి కూడా అంట తెలంగాణ రాష్ట్రంలో కల్తీ ఆహారం సప్లై ఎక్కడ జరుగుతుందంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందంట. మొట్టమొదటి స్థానంలో ఉన్నామంట మనం. క్లియర్గా చెప్తుంది. గృహహింస కేసులు ఏమో ఎంత 1,33,676 మంది పైన గృహహింస కేసులు నమోదైనట. అంటే 1,33,676 మందిని గృహహింస చేస్తారు. గృహహింస చేస్తే లోలు మన బంధువులే కదా, మన దగ్గరోళ్ళే కదా. అంటే ఈడ అందుకోసం పైన ఇచ్చిండు బంధువులే రా బంధువులని. ఇంకా మహిళల పైన దాడులు 83,891 మంది మహిళల పైన దాడులు చేసారు. ఈ దాడులు చేసిన వాళ్ళు కూడా అంటే బయట వాళ్ళు కాదు, కానీ ఎక్కువగా చేసింది మాత్రం దగ్గరోళ్ళేనట. అందుకోసమే బంధువులు రా బంధువులు అన్నది. అత్యాచారాలు 29,670 అత్యాచారాలు జరిగినాయట. యువతుల అపహరణ 88,605 మందిని కిడ్నాప్ చేసినట్టు లెక్క. అపహరణ అంటే కిడ్నాప్ అన్నట్టుగా లెక్క. ఎలిగిపోతుంది నా రాష్ట్రం, ఎలిగిపోతుంది భారతదేశం. వరకట్నం వృత్తులు, వరకట్నంతో చచ్చిన వాళ్ళు 6,156 మంది అంట. వరకట్నం కేసులల్లో 6,156 మంది వరకట్నం కేసులలో చచ్చిపోయారంట. యాసిడ్ దాడులు 113 మంది యాసిడ్ దాడులకు గురైన వాళ్ళు ఎంతమంది అంటే 113 మంది. చెప్పు రాజకీయ నాయకులారీగా క్లియర్గా చెప్పారు ముచ్చట. ఇదంతా వాళ్ళు చెప్పారు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు చెప్పారట ముచ్చట. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అంతేనా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు చెప్పిన ముచ్చట. నేను చెప్పింది ఇలా ఏది తప్పు లేదు, ఏది కల్పితం కూడా లేదు. విన్నరా? గిన్ని రకాలుగా హత్యలు, అత్యాచారాలు, మళ్ళీ పోతే కిడ్నాప్లు, బంధువులు దాడి చేయడం, ఇవన్నీ ఎక్కువ ఎడ జరుగుతున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో తెలంగాణలో జరుగుతున్నాయంట. ఇక తెలంగాణ రాష్ట్ర నాయకులారా మరి ఏం న్యాయం చేస్తారు చెప్పురు. మీ చేతులలో రాష్ట్రం ఉన్నది. ఇంట్లో రాజ్యం తలుచుకుంటే, రాష్ట్రం తలుచుకుంటే, మంత్రులు తలుచుకుంటే వీటిని చాలా వరకు అరికట్టవచ్చు కదా. గృహహింస కింద 1,33,676 మంది పైన గృహహింస చేస్తున్నారంటే అదురుబెదురు లేకనేగా. అదురుబెదురు ఉంటే గిట్ట ఏదురా సన్నాసి బాడుకావులు. అందుకోసమే బంధువులు రాబంధువులు ఇచ్చిన కదా సన్నాసి బాడుకావులు. బంధువులు అని మనం నమ్మి వాళ్ళ ఇంటికి ఒక పిల్లనిస్తానో, లేకపోతే ఏదో రకంగా నాటోళ్ళు మేనోళ్ళు ఏదో రకంగా పిల్లనిస్తే గృహహింస కింద 1,33,000 మంది పైన దాడులు చేస్తున్నారంట. మరి ఆమె కూడా మీ ఇంటికి వచ్చిన ఆమె కూడా ఒక ఇంటికి వెళ్ళి వచ్చింది, మనం కూడా ఒక ఇంటికి ఇస్తాం కదా. మన ఇంటికాడ గట్టే ఉంటుంది, మనం తెచ్చుకున్న కాడ గట్టే ఉంటుంది. మారాల్సిందో వాళ్ళు జనాలు మారాలి. జనాలు మారాలంటే ప్రభుత్వాలు గట్టిగా ఉండాలి. ఒక్కడి గిసోంటి పని చేస్తే ఆయమైనా శిక్ష చేస్తే ఇంకోడు పోతందుకు గిదివాడు, కానీ ఆ ఒక్కరిని కూడా గట్టి శిక్ష చేసేందుకు ఏముండదు, పాడైపోయింది. ఏమైనా గట్టే గృహహింస కేసులు అయితే ఆన్నో ఇన్నో కిందంగా మీదంగా 4 రూపాయలు ఇచ్చినా అంటే కేసు ఉండదు, నాకు గోషి ఉండదు, కాదు గోవింద మంగళం. యువతుల అపహరణ 88,605 మంది యువతుల అపహరణ జరిగినంట. చెప్తారు కదా ముచ్చట. మహిళలకు యువతులకు ఎలాంటి హాని జరగనియ్యేది మా ప్రభుత్వాలని గత 10-15 ఏళ్ళ నుంచి చెప్తా ఉంటారు. మరి గింతమంది ఎక్కడ పోయి రావో సన్నాసులారా అనొచ్చా పెదలారా మనం? గింతమంది యువతులు ఎక్కడ పోయినట్టు మరి అడగొచ్చు కదా. పత్త ఉండరు, ఎక్కడ పోయిరంటే ఏమో ఎక్కడ పోయిరు మనకైతే తెలియదు. అత్యాచారాలు 29,670 మంది యువతుల పైన, మహిళల పైన అత్యాచారాలు జరిగినాయట. 29,000 పైన. ఇంకా చూడుర్రి మరి ఇక స్త్రీలకు ఎక్కడ ఉంది స్వాతంత్రం చెప్పురు. ఇక స్త్రీలకు ఎక్కడ ఉన్నది స్వాతంత్రం? ఎక్కడ లేదు. బయటికి వెళ్తే ఇంటికి వచ్చిన దాకా నమ్మకం తక్కువ. కానీ పేపర్లో మాత్రం, టీవీల ముందర మాత్రం మహిళలను రక్షిస్తాం మేము, మహిళలకు మేము రక్షణ కల్పిస్తామంటారు. మరి ఎవరికి కల్పిస్తున్నట్టు ఏం కథ ఎవరికి తెలియదు ముచ్చట. గిసవంటి ముచ్చట్లు వచ్చిన ప్రజలారా, మమ్మ కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా మన బతుకు తెరువులు మార్చరు. కానీ మనం మార్చుకోవాల్సిందే. కానీ జర బంధువుల విషయానికి వస్తే దరిద్రం చేత చేసి దగ్గరోళ్ళే అత్యాచారాలు ఎక్కువ చేస్తున్నారంట, హత్యలు ఎక్కువ చేస్తున్నారంట. జర గా పని మానుకునే ఉపాయం చేయరి ఉంటా మరిగా.